ఇండియన్స్ మరొక్కసారి ఓటమి. ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు చూస్తే చాలా స్ట్రాంగ్ అనిపించింది టీం. ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ అనిపించింది మిగతా వాటితో పోలిస్తే. ది బెస్ట్ టీం ఇదే అనిపించింది, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. కానీ ఇప్పుడు బ్యాటింగ్ ఆ ఓపెనర్లు అంత స్ట్రాంగ్గా అయిన తర్వాత కూడా మిడిల్ ఆర్డర్స్ ఆడలేకపోతారు. అప్పుడంటే ఏంటంటే ఒక కరణ్ పోలార్డ్ లాంటి ఫారెన్ ప్లేయర్స్, స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు ఆ ప్లేయర్స్ అంత స్ట్రాంగ్ లేరు ఇప్పుడు ముంబైలో. సో అక్కడ వీక్ అయిపోతుంది. బౌలింగ్లో కూడా బౌలింగ్ చాలా ఇంటర్నేషనల్ బౌలర్ ఉంటుంది. ఇద్దరు ఇంటర్నేషనల్ బౌలర్స్ ఉండి కూడా వికెట్స్ తీయలేకపోతారు. సో లక్ కూడా వాళ్ళకి కలిసి రావట్లేదు. లక్ ఒక 3-4 ఇయర్స్ అవుతుంది, ఇంకా లక్ రావట్లేదు, అక్కడ పోతుంది. ఎంత మీరు లాస్ట్ 2-3 ఇయర్స్గా చూస్తుంటే కూడా ప్లేయర్స్కి చాలా ఇబ్బందిగా వచ్చింది. ప్లేయర్స్లో కూడా ఈజీగా ఓడిపోయి పెద్దగా పోటీ ఇచ్చింది ఏం లేదు లాస్ట్ 3-4 ఇయర్స్గా చూస్తే మాత్రం. సో వాళ్ళకి తప్పట్లే. ఇంకా 9 మ్యాచెస్ ఉన్నాయి. 9 మ్యాచెస్లో మాత్రం 7 కంపల్సరీ గెలవాలి. 7 గెలిస్తేనే అవకాశం ఉంటుంది. 14 పాయింట్స్ రావాలంటే కష్టం ఈ టఫ్ కాంపిటీషన్లో. చూద్దామని.